వృషభ రాశి వాళ్ళకి 2024 జనవరి నెల ఎలా ఉందో చూద్దాము. 12వ ఇంట్లో సంచారం అందరికీ తెలుసు. అదేమో మేలో మారుతోంది. అంటే ఏంటి, గురువు మారుతున్నారు. గురుగ్రహం ఏమో వృషభ రాశికి వస్తున్నారు. అప్పటి నుంచి చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే 12వ ఇంట్లో ఉన్నారు, అలాగే 11వ ఇంట్లో రాహు ఉన్నారు, 10వ ఇంట్లో మనకేమో శని ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఈ రాశి వాళ్ళకి శనిగ్రహం. అంటే అనుగ్రహం చాలా ఎక్కువ ఉంది. ఈ శనిగ్రహం వాళ్ళ అనుగ్రహం చాలా ఉంది వీళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి. అలాగే మనం చూసామంటే ప్రస్తుతం మనకి వృశ్చిక రాశిలో ప్లానెట్స్ ఉన్నాయి. బుధుడు ఉన్నారు. ఆయనేమో సంచారం ఏమో మళ్ళీ 8వ ఇంటికి వెళ్తున్నారు. ఎప్పుడు వెళ్తున్నారు అంటే జనవరిలోనే వెళ్తున్నారు. అలాగే శుక్ర సంచారం కూడా ఉంది. ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు కూడా సంచారం ఉందన్నమాట. అందుకని ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద నెల అంటే 7th అవుతోంది, 18th అవుతోంది, 7th and 18th అనుకోండి. ఈ టైం వరకు కొంచెం బాగానే ఉంటుంది. మీకు ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంటాయి. అలాగే ఏంటంటే కెరీర్ అడ్వాన్స్మెంట్ కూడా బాగానే ఉంటుంది. మీకు అందరూ సహకరిస్తారని చెప్పుకోవాలి. అలాగే క్రయ విక్రయాలు చేసిన దాంట్లో కూడా మీకు లాభాలు వస్తాయి అని చెప్పుకోవాలన్నమాట. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మనకి ఫైనాన్షియల్ మార్కెట్స్, బ్యాంకింగ్ రంగం ఇలాంటి రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్. అలాగే మనం చూసామంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది తప్పదు. అలాగే మీకు లాభం కూడా ఉంటుంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్లో. రాహు సంచారం ఎందుకంటే మనకి 11లో అవుతున్నారు, 12లో గురుడు ఉన్నాడు. అందుకోసం మనం మిశ్రమంగా ఉంటుంది ఈ నెల. ఎందుకంటే ఖర్చులు ఉన్నాయి, అట్లా ఎక్స్పెండిచర్ ఉంది, అట్ ద సేమ్ టైం మనకి రాబడి కూడా ఉందన్నమాట. రాబడి ఎంత ఉందో అంత ఖర్చులు అనేవి చాలా కనిపిస్తున్నాయి. దేంట్లో కనిపిస్తున్నాయి ఖర్చులు అంటే మనకి లోన్స్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మన బిజినెస్ విస్తరించాలంటే లోన్స్ తీసుకుంటూ మనకి అందుబాటులో కూడా ఉంటాయి. కానీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ విషయంలో మీకు కొంచెం సెన్సిటివ్గానే ఉంటుంది అండ్ ఖర్చులు కూడా అవుతాయి. అలాగే మనం చూసామంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ, లేకపోతే పెద్దల హెల్త్ మీద కానీ, పిల్లల హెల్త్ మీద కానీ కొంచెం ధ్యాస పెట్టాలి. అండ్ ఆల్సో ఏంటంటే డయట్ ఫాలో అవ్వడం, అలాగే మెడిటేషన్ అవి చేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. 12వ ఇంట్లో గురుడు ఉంటే గురువు ఏమో దాంపత్య జీవితానికి అనుకూలంగానే ఉంటుంది, కానీ ఎడబాటు అనేది తప్పదు. కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అలాగే పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళు, ప్రెగ్నెంట్ అవ్వాలనుకునే వాళ్ళందరికీ కూడా కొన్ని ఎదురు దెబ్బలు ఈ నెలలో తగులుతూ ఉంటాయి. అదే మనకి మే తర్వాత కొంచెం బాగానే ఉంటుందన్నమాట. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లు చేయాలి అనుకున్న వాళ్ళు, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యేవాళ్ళు, శ్రమకి తగిన ఫలితం ఉంటుంది. కర్మకారకుడు అలాగే 10వ ఇంట్లోనే ఉన్నాడు. అందుకని కెరియర్ అనేది బాగుంది. కానీ మీతో పనిచేసే వాళ్ళు మీకు కొంచెం సహకరిస్తారు. కానీ పెద్దల దగ్గర కొంచెం ప్రాబ్లం వస్తుందంటే మీ సూపర్ బాసెస్ దగ్గర ప్రాబ్లమ్స్ అనేవి తప్పవు. అంటే ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ అవ్వడం కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ తప్పవు అన్నమాట. అలాగే దాంపత్య జీవితం ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ చాలా చాలా బాగుంది. అండ్ ఆల్సో వినోదాల్లో పాల్గొంటారు. రిలీజియస్ ప్లేసెస్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. తప్పక వెళ్తారు. ధార్మిక కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు. అండ్ ఆల్సో మక్కువ కూడా చూపిస్తారనమాట. అన్ని ప్లానెట్స్ ఇప్పుడు ఏంటంటే కొన్ని వృచ్చికంలోనే ఉన్నాయి మిగతా ప్లానెట్స్. సో ఈ నెల బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. మళ్ళీ 8th వెళ్ళినప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ కొన్ని ఇబ్బందులు తప్పవు, ఎస్పెషలీ ఫైనాన్షియల్ విషయంలో. అలాగే మనం సేవింగ్స్ చేసుకుందాము అనుకున్నప్పుడు సేవింగ్స్ చేసుకోలేము. ఏదో ఒక ఖర్చు అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. మనం ఎక్కువ సంపాదిద్దాము బిజినెస్లో అనుకున్న వాళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి తప్పవు. ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే మనం అనుకున్న మోతాదు మనకి రాదు. అంటే ఏంటి, లాభం ఇంత రావాలి అనుకున్నప్పుడు రాదు. మనకి కాంపిటీటర్స్ కూడా చాలా అధికం అవుతారు. కొత్త కొత్త బిజినెస్లు స్టార్ట్ చేస్తారు. అలాగే పార్ట్నర్షిప్ బిజినెసెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. మీరు తప్పక చేయండి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్. అండ్ పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్. మరి సెకండ్ లార్డ్ ఏమో 7thలో ఉన్నాడు, బాగుంటుంది. కానీ ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ అంత బాగుండదు. ఇట్లా 8లో వెళ్ళినప్పుడు ప్రాపర్టీ ఇష్యూస్ వస్తాయి. అలాగే ఏంటంటే పంపకాల్లో కూడా మీకు ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. అండ్ ఆల్సో ఏంటంటే ఆచితూచి మనం ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుని ఆచితూచి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, ఎందుకంటే 10th శని చాలా స్ట్రాంగ్ ఉన్నా కూడా మనకి ఏంటంటే మనకి ఫైనాన్షియల్గా డ్రెయిన్ అనేది కొంచెం కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే పిల్లల విషయానికి వస్తే ఏంటంటే పిల్లలు చెప్పిన మాట వింటారు. అలాగే మన అనుకున్న ర్యాంకులు అవి మన పిల్లలకి వస్తూ ఉంటాయి. అండ్ మనకి సహకరిస్తారు కూడాను, బాగుంటుంది. అలాగే మనకి స్టూడెంట్స్ ఉంటారు ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ బాగానే ఉంది అని చెప్పాలి. అలాగే నిరుద్యోగులకి మంచి ఛాన్సెస్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్
ఏంటంటే ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళు అనుకున్నది సాధించడానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. కెరియర్ విషయంలో చాలా బాగుంది, అడ్వాన్స్మెంట్ కూడా బాగానే ఉంది. కానీ ఫైనాన్షియల్ విషయంలో కొంచెం డ్రెయిన్ అనేది తప్పదు. అలాగే దాంపత్య జీవితం బాగున్నా, కొత్తగా పెళ్ళవ్వాలి అనుకున్న వాళ్ళకన్నీ కొంచెం కష్టమే అవుతుంది ఈ నెల. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకునేది జనవరి 2024 కనుక. ఇన్వెస్ట్మెంట్ విషయంలోకి వచ్చామంటే స్టాక్ మార్కెట్లో మనకి చాలా ఫైనాన్షియల్ డ్రెయిన్. ఏంటంటే సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ కనిపించిన, ఎందుకంటే మనకి 11th రాహు 10th శని ఉన్నారు. సో కెరియర్లో అంటే అదే వాళ్ళ కెరియర్ అని పెట్టుకున్నప్పుడు, డబ్బు రావాలని పెట్టుకున్నప్పుడు తప్పక వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి చాలా రావడానికి, డబ్బు రావడానికి. కానీ అది ఖర్చు అయిపోతుంది, ఉండదు. ఒకసారి ప్లస్ అయితే ఒకసారి మైనస్ ఉంటుంది. ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఆలోచించుకొని మనం ఏదైనా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ దేన్ని పెట్టడం కానీ అనేది మంచిది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేసుకోవచ్చు, బాగుంటుంది మీకు. అలాగే ఏంటంటే మనకి కొత్త ఫ్రెండ్స్ అనేది ఏర్పడతారు, మనకి మంచి వాళ్ళు వస్తారు. అండ్ ఆల్సో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది, వీళ్ళు మంచి శుభవార్త కూడా వింటారు. అండ్ ఆల్సో ఏంటంటే అందరితోనూ కలయిక అనేది, బంధుమిత్రులతో కలయిక అనేది ఉంటుంది ఈ నెల. తప్పక ఏంటంటే ఫెస్టివల్స్ అవి వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పాలన్నమాట. అండ్ బాగానే ఉంటుంది. కానీ మిశ్రమం ఎందుకు చెప్తున్నాము అంటే ఫైనాన్షియల్ డ్రెయిన్ ఎక్కువ ఉంది కనుక మిశ్రమం అని చెప్పుకుంటున్నాము. వీళ్ళు జనరల్గా చేయాలి పరిహారాలు అంటే ఏం చేయాలి అంటే మనకి ఫస్ట్ శుక్రుడికి అంటే ఏంటంటే శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేయడం కానీ, ఏ దేవి రూపానికైనా పూజ చేయడం అనేది చాలా మంచిది. అండ్ ఆల్సో రాహు జపం చేయడం, అండ్ ఎవ్రీ థర్స్డే లేకపోతే ఫ్రైడే అయినా పర్వాలేదు, మనకి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం మినిమం 108 times చేయడం అనేది చాలా మంచిది. మనం మాట్లాడుకునేది ఏంటంటే మనం ఇప్పుడు ఈ నెలకే మాట్లాడుకుంటున్నాం, జనవరి 2024 మాట్లాడుకుంటున్నాము. మీకు ఇంకా జాతకంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయి, మీ జాతకం పరిశీలించుకోవాలి అనుకున్నప్పుడు తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు మేము చెప్పడం అనేది జరుగుతుంది. ఏ టైంలో అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఏ టైంలో మేము అందుబాటులో ఉంటాము, ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకు సాగాలి అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఎక్కడున్నా ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం చేస్తూ ఉంటాము. నాకు ఆల్ ఓవర్ ద వరల్డ్లో మనకి హారోస్కోప్ చూపించుకునే వాళ్ళు బోలంతమంది ఉన్నారు, అందరికీ చెప్తాము. అలాగే జెమ్స్ కూడా ఇవ్వడం అనేది, జాతిరత్నాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. తప్పక మీరు మమ్మల్ని సంప్రదిస్తే కనుక, ఎందుకంటే జెమాలజిస్ట్ ఉన్నారు మన దగ్గర, మంచి వాళ్ళు, సర్టిఫైడ్ జెమ్సే మనం పంపిస్తాము. తప్పక మమ్మల్ని సంప్రదిస్తే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు తెలుసుకోవచ్చు అన్నమాట.